అందరికీ నమస్తే. నేను మాధురి. ఇదంతా గూడా మా ఆవుల షెడ్ దగ్గర ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన వీడియో అనమాట. మా ఊరు నుంచి గడ్డి తీసుకొచ్చారు. ట్రాక్టర్ నిండా తీసుకొచ్చి అట్లా కుప్పలాగా వేసేసెళ్లారు. ఆ తర్వాత గోవిందు, పార్వతమ్మ ఇద్దరూ కలిసి అట్లా వాములాగా వేసుకున్నారనమాట. గడ్డి వాములాగా. ఆ నెక్స్ట్ డే నేను ఫార్మ్‌కి వెళ్ళాను. వెళ్ళే ముందు నర్సరీకి వెళ్ళి కొద్దిగా టమాటా నారైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ట్రే మాత్రమే తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎండలకి అసలు టమాటా అనేది వస్తుందా? రాదా? అని ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ లాగా చేద్దాము అని కొంచెం మాత్రమే ఒక ట్రే మాత్రమే తీసుకున్నాము. బాగా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైమ్ గూడా ట్రై చేయొచ్చులే అని చెప్పి ఒక ట్రే తీసుకున్నాను. ఆ నర్సరీలో ఇట్లా పిల్లి ఉందండి. ఎందుకిట్లా పిల్లిని బెట్టుకున్నారంటే ఎలుకలు ఎక్కువగా ఉంటాయంట. అందుకోసం అని చెప్పి పిల్లిని పెంచుకుంటారంట. అది చూడండి మంచిగా నర్సరీ అంతా తిరుగుతూ ఉంది. మేము ఫామ్‌కొచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. ఎక్కడ చూసినా మొక్కలన్నీ ఎండిపోయినట్లు కనిపించినా, ఈ ఎండాకాలంలో మాత్రం కొన్ని రకాల చెట్లు పచ్చదనంతో కనిపిస్తాయి గదా! అందులో కొన్ని కానుగ, వేప. ఆకాశంలో క్లౌడ్స్ అంతా ఎంతో మంచిగా కనిపిస్తున్నాయి గదా! గడ్డివాము వేసుకున్న తర్వాత ఇట్లా ఒక టార్పాలిన్ షీట్‌తో అయితే కప్పేసుకున్నారు. ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ గడ్డి పాడైపోతదని. ఎందుకంటే గడ్డి చాలా చాలా కాస్ట్‌లీ అయిపోయిందండి. మాకు గడ్డి ఫ్రీనే అండి. కాకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్‌కి ఎక్కువ పెట్టాం. ఆవులు, ఎద్దులు ఎక్కువయ్యే కొద్దీ మాకు గడ్డి ఖర్చు గూడా రాను రాను చాలా ఎక్కువైపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనము అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా శబ్దమొస్తుందో, మా తోట మొత్తం గూడా అట్లా సౌండొస్తుంది ఈ మధ్యలో. మేము తోటలోకి ఎంటర్ కాగానే ఇంకా లియో ఇట్లా వెల్కమ్ చెప్తూ ఉంటదనమాట. మేము కంప్యూటర్ టేబుల్‌ని గూడా తెచ్చుకున్నాం హైదరాబాద్ నుంచి. ఇది చాలా పాత కంప్యూటర్ టేబుల్ ఇది. లక్ష్మీనారాయణకేంటంటే కొంచెం వర్క్ చేసుకోవడానికి ఇబ్బందవుతుందని చెప్పి ఈ కంప్యూటర్ టేబుల్‌ని తీసుకొచ్చుకున్నాము. ఇంట్లో హ్యాండిల్స్ పైన కూడా కందిరీగలు మట్టితో గూడు పెట్టుకున్నాయి. ఇవి మట్టి ఇటుకలు కావడం వల్లో ఏమో గానీ ఎక్కడ చూసినా కందిరీగలు గూడు పెట్టుకున్నాయి. అరే అది కుక్క చూడు, కుక్క చూపిస్తుంది. లియో మొరుగుతా ఉంటే ఏమో అనుకున్నామండి. పాము చెట్టు పైకెక్కింది. ఈ షీట్ల దగ్గర నుంచి ఇట్లా చెట్టు పైకెక్కేసింది. ఎగ్జాక్ట్‌లీ మా ఇంటి ముందరున్న చెట్టే అండి ఇది. లేదు ఎక్కడ ఈ ఇల్లు మీదకి వస్తుందా ఏమి? మా ఇంటి పైనున్న పెంకుల పైకి ఈ చెట్టు కొమ్మలనేవి వాలి ఉంటాయి. ఇంటి పైకేమైనా వస్తుందేమో అని భయపడ్డాము. నేను ఆ రోజు పిల్లలకి గూడా చెప్పలేదండి పామొచ్చిందని. ఎందుకంటే భయపడతారు ఉండడానికి. అందుకోసమని ఏం చెప్పకుండా కూల్‌గా ఉన్నాను. దోమలు గూడా విపరీతంగున్నాయి. అందుకోసమని ఇట్లా కర్పూరం ఉంటాయి గదా! కర్పూరం బిళ్ళలు వేసేసి ఇట్లా పెట్టుకుంటున్నాము. చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి ఇట్లా చేయడం వల్ల. ఇంట్లో మంచి అరోమానే కాకుండా మంచిగా దోమల బెడద గూడా తగ్గుతుంది. మేము మస్కిటో నెట్‌ను గూడా బాగా వాడతాము. ఇందాక తీసుకొచ్చిన టేబుల్‌ని ఇక్కడ సెట్ చేశాము కార్నర్‌లో. అక్కడ స్విచ్ బోర్డ్ గూడా ఉంది గదా! మనము వర్క్ చేసుకోవడానికి గూడా ఈజీగా ఉంటుందని చెప్పి, అక్కడ ఒక కార్నర్‌లో ఈ కంప్యూటర్ టేబుల్‌నయితే సెట్ చేసుకున్నాము. మా హస్బెండ్ ఏమో క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ వర్క్ చేసుకుంటాడు. మా పిల్లలేమో చదువుకుంటుంటారు. నేనేమో నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎవరి పని వాళ్ళదే ఇంట్లో. ఇదిగోండి ఆనియన్స్ అంతా గూడా పార్వతమ్మ కొద్దిగా పొట్టు తీసేసి క్లీన్ చేసింది. లేదంటే కుళ్ళిపోతూనే ఉంటాయి. ఎక్కడో ఒకక్కడ ఆనియన్స్ అయితే కుళ్ళిపోతూనే ఉంటాయి. ఆనియన్స్ స్టోర్ చేసుకోవడం గూడా చాలా కష్టం.
దోమలు బయట గూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి కొంచెం పిడకలు తెప్పించాను. పిడకలు తర్వాత ఇంకా కొబ్బరివి ఉంటాయి గదా! కొబ్బరి పీచు. ఆ కొబ్బరి పీచు దానిపైన వేపాకులు వేద్దామని అనుకుంటున్నాము. దోమలైతే మాత్రం చాలా బాగా దగ్గుతున్నాయి. కాకపోతే ఆ పొగ అయిపోయింది అనంటే మళ్ళీ వచ్చేస్తున్నాయి. కానీ కంటిన్యూయస్‌గా ఇట్లాగే పెడుతూ ఉంటే ఒక 5, 6 రోజులు వాటికి కూడా అలవాటు పడి ఇంక రాకుండా ఉంటాయి. కాపోతే మేమెళ్ళిన తర్వాత వీళ్ళు పొగ పెట్టట్లేదు కాబట్టి మళ్ళీ కంటిన్యూయస్‌గా వస్తూనే ఉన్నాయి. మనము ఇటువంటి న్యాచురల్ పద్ధతులను పాటించడం వల్ల ఎన్వైర్న్‌మెంట్‌కి కానీ, మన హెల్త్‌కి కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి చాలా మటుకు మేము ఎంత దోమలు కుడుతున్నప్పటికీ ఇటువంటి న్యాచురల్ పద్ధతులను పాటిస్తూ మస్కిటో నెట్టే వాడుకుంటున్నాము. ఈ పొగనంతా గూడా కొంచెం ఇంట్లో తిప్పితే ఇంకా దోమలు పోతాయని చెప్పేసి కొంచెం ఇంట్లో గూడా తిప్పాను. అసలే ఇట్లా పొగ అంతా తిప్పుతూ ఉంటే ఏదో మంత్రాలు చదివేటప్పుడు ఏస్తారు గదా! అట్లా అనిపిస్తుంది. బట్ ఫన్నీగా. బట్ చాలా మట్టుకైతే దోమలైతే తగ్గిపోతాయి. మేము ఒక 2, 3 రోజులు ఇక్కడే ఉండి ఇట్లా వేస్తే మాత్రం ఒక్కరోజు ఏస్తాం అంతే అండి. మళ్ళీ రెండో రోజు గూడా వేయం. కానీ తగ్గిపోతాయి. ఎందుకో తెలీదు. మనుషులుంటే దోమలుండట్లేదు. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే కొంచెం కీరా కట్ చేసుకొని తింటున్నాము. మేము తోటలో ఇల్లు కట్టుకొని 2 ఇయర్స్ అయిపోయింది. కానీ ఏసీ లేకపోయినా గూడా మాకు ఉడక అనేదే తెలీలేదు. కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉందండి వేడి. ఉదయం లేవగానే మళ్ళీ కొద్దిగా పొగ పెట్టాను. కొంచెం దోమలు తగ్గుతాయి కదా అని. ఉదయం లేచిన వెంటనే పక్షుల అరుపులు, ఇట్లా సూర్యకిరణాలు ఇంట్లో పడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటది గదా! ఎందుకో తెలీదు కానీ, ఆ సూర్యోదయాన్ని చూసినా, తర్వాత సూర్యాస్తమయాన్ని చూసినా గూడా అంతే ఆనందంగా ఉంటది. అది ఒకలాంటి రిఫ్రెషింగ్‌గా అనిపిస్తదనమాట. ఇట్లా ఇంట్లోకి సూర్యకిరణాలు రావడం అనేది ఇంకా మంచిగా అనిపిస్తదనమాట. నాకెందుకో ఇది ఇట్లా వీడియో క్యాప్చర్ చేయాలి అని అనిపిచ్చింది. హెలికోనియా ప్లాంట్ అనమాట. ఈ హెలికోనియా ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా పూస్తున్నాయి. అందుకోసం కొన్ని తీసుకొచ్చి అక్కడ కంప్యూటర్ టేబుల్ పెట్టాను గదా! ఆ కంప్యూటర్ టేబుల్ పైన కొన్ని పువ్వులు ఉంచుదామని తీసుకొస్తున్నాను. నా ఫేవరెట్ ఫ్లవర్స్‌లో ఇవొకటనమాట. ఇవి డెకరేషన్‌లో వాడతారు. మామూలుగా జనరల్‌గా బయట కొంటే కూడా వీటి కాస్ట్ గూడా ఎక్కువగానే ఉంటది. ఇవి ఒక 4, 5 రోజులు గాదు కదా! వారం రోజులైనా గూడా వాడిపోకుండా అట్లాగే ఉంటాయన్నమాట. ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వారం రోజులుంటాయి. ఆల్రెడీ పూసినవైతే చెట్టు మీద పూసి 4-5 రోజులు అయినయి అనంటే మాత్రం ఎక్కువ రోజులు ఉండవు. ఇంట్లో ఎన్ని డెకరేషన్ ఐటెమ్స్ పెట్టినప్పటికీ, మనము ఆ ఫ్రెష్ పువ్వులను వాడితే ఆ అందమే వేరుంటదనమాట ఇంటికి. అనవసరంగా ప్లాస్టిక్ పువ్వులతో డెకరేట్ చేసుకోవడం కన్నా, ఇట్లా ఏవైనా ఒక కొన్ని ప్లాంట్స్ కానీ, ఫ్రెష్ ఫ్లవర్స్‌తో గానీ ఇంటిని డెకరేట్ చేసుకుంటే, మనకు పర్యావరణానికి కూడా ముప్పు ఉండదు. తర్వాత మనకు కూడా కంటికి ఆనందంగా, అందంగా, మంచిగా గూడా అనిపిస్తుంది. ఇది మారేడు చెట్టు. మారేడు పువ్వులు పూస్తుందనమాట. ఎంత మంచి స్మెల్ ఉందంటే, అసలు ఆ సరౌండింగ్స్ అంతా గూడా మంచి బ్యూటిఫుల్ స్మెల్‌తో నిండిపోయి ఉండింది. ఇవి యాక్చువల్‌గా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇంకా ఫ్రెష్‌గా మంచిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాడిపోతున్నాయి. నేను పూజ చేసుకుందామని చెప్పి మారేడు పువ్వులు, ఆకులు 2 తీసుకురావడానికని వచ్చాను. నిజంగా మారేడు కాయలైనా, మారేడు ఆకైనా, తర్వాత మారేడు పువ్వులైనా అన్నిట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట.
మనము మారేడు చెట్టుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అందరికీ తెలిసిందే. అయితే మారేడు కాయలు ఉంటాయి గదా! ఆ గుజ్జు తీసుకుంటే మనకి శరీరానికి చలువ చేస్తుందంట. కాకపోతే నేనెప్పుడూ ఇంటేక్ తీసుకోలేదు గానీ, నేను మొక్కలకి వాడి చూశాను. అసలు అదొక మంచి గ్రోత్ ప్రమోటర్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ నేను వరిలో వాడాను. వరిలో మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉండింది. యాక్చువల్‌గా యెల్లోగా అయిపోయిన వరి కాస్త అసలు మంచి గ్రీనిష్ కలర్‌లోకి మారింది. ఇదిగోండి పువ్వులు, కాయలు, ఆకులు ఇట్లా ఈ చెట్టులో ఉన్న ప్రతి పార్ట్ మనకు మంచి ఉపయోగకరమైనదే అనమాట. మారేడు కాయల సైజు మాత్రం మాకు పెద్దగా రావట్లేదు గానీ, చిన్న చిన్నవే చాలా వస్తున్నాయి. కొన్ని మందార పువ్వులు గూడా బాగా పూస్తున్నాయి. పింక్ కలర్ మందారాలైతే బాగా పూస్తున్నాయి గానీ, ఇంకా వేరే కలర్‌వైతే మాత్రం అంతగా పూయట్లేదు. ఎందుకంటే, కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రూనింగ్ జేశాము. ప్రూనింగ్ జేసినందుకు ఇప్పుడిప్పుడే కొత్త కొమ్మలు రావడం స్టార్ట్ అయ్యాయి. మధ్య మధ్యలో నాటు రకం మాచుపత్రి గూడా పెట్టాననమాట. మాచుపత్రి వాసన గూడా చాలా బావుంటది. మేము నువ్వులు వేసుకున్నాం గదా! ఆ నువ్వులు వేసిన ప్లేస్ అంతా గూడా క్లీన్ చేసుకొని, బెడ్స్ లాగా చేసుకున్నాం. ఆ బెడ్స్ చేసుకొని, డ్రిప్ పైప్ దానిపైన పరుచుకొని, ఇప్పుడు కూరగాయలు పెట్టుకుంటున్నాం అనమాట. నేను ముందు రోజు ఈవినింగే బెడ్స్ పైన కొద్దిగా వాటర్ వదలమని చెప్పాను గోవింద్‌కు. అంతగా తడి లేదని చెప్పి చెక్ చేస్తే, ఇక్కడ వాటర్ అంతా లీక్ అవుతున్నాయి. ఇక్కడ వెంచూరి దగ్గర ఎయిర్ పోయేది ఉంటదనమాట. దాంట్లో కొద్దిగా ఇసుక కానీ, ఏదైనా స్ట్రక్ అయితే మాత్రం ఇట్లా నీళ్లు పోతాయంట. నాకు కూడా తెలీదు. నేను శ్రీనివాస్‌కి కాల్ చేస్తే జస్ట్ ఒక పుల్ల గానీ ఏదైనా తీసుకొని లోపల వాషర్ ఉంటది. ఆ వాషర్‌ని ఒత్తమన్నాడు. జస్ట్ ఒక చిన్న పుల్ల తీసుకొని 4 సైడ్స్ ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం వాటర్ లీక్ అవ్వడం మొత్తం తగ్గిపోయింది. గోవింద్ అయితే 4, 5 డేస్ నుంచి అట్లా నీళ్ళు పోతున్నాయని చెప్పి ఒక కవర్ కట్టేసి ఉంచాడనమాట. మేము ఎండుగడ్డిని స్ట్రా మల్చింగ్ లాగా వేసుకొని టమాటా నారైతే పెట్టుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్లా మల్చింగ్ వేసుకుంటున్నాము. ఒక వరుస వేసుకుందాం మళ్ళా ఎందుకు? అక్కడక్కడ సగం సగం వేద్దామా? చెప్పు ఎట్లా అన్నది చెప్తే ఆలోచన. ఎప్పుడైనా గానీ ఫార్మింగ్ చేసే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఎప్పుడు పార్వతమ్మ వాళ్ళని కూడా అడుగుతుంటానన్నమాట. ఎట్లా చేసుకుంటే బావుంటది అని చెప్పి. మేము పేడ ఎరువునంతా గూడా బాగా చల్లిచ్చి, ఇట్లా కొంచెం దున్నిచ్చుకొని మంచిగా బెడ్స్ చేసుకున్నాము. ఆ బెడ్స్ పైన డ్రిప్ పైప్ అంతా పరిచి ఇట్లా గడ్డయితే వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ఎండలకి ఈ టమాటా నారు అనేది చాలా సెన్సిటివ్ అనమాట. కాకపోతే మనకు సమ్మర్‌లో గూడా కొన్ని రకాల కూరగాయలైతే రావాలి గదా! అందుకోసమని కొంచెం ప్లాన్ జేసుకుంటున్నాము. ఒకవేళ బాగా వస్తే మళ్ళీ కొంచెం ఇంకొంచెం పెంచుకుందాము అనేసి అనుకున్నాము. పొలంలో కష్టపడి పని జేసినప్పుడు ఫుడ్ వాల్యూ అనేది బాగా తెలుస్తదండి. ప్రతి చిన్నదానికి పేరు పెట్టమనమాట. అరే! ఈ టమాటా ఇట్లా ఉంది. అరే! ఈ వంకాయ ఇట్లుంది అని పేరు పెట్టాలి అని అనిపిచ్చదు. మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ మంచి రిజల్ట్ రావాలి అంటే మనకు నేచర్ కూడా సహకరించాలి. లేకపోతే మనం ఏమి చేయలేము. పాలీ హౌస్‌లో వేసుకుంటే కూరగాయల క్వాలిటీ గానీ అన్నీ బావుంటాయి అని అంటారు. కానీ నాకు ఇప్పటికీ ధైర్యం సరిపోవటం లేదు పాలీ హౌస్ పెట్టుకోవాలి అంటే. ఖర్చు ఒకటి, దానికి తోడు నాకు పంటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. కూరగాయలు ఉండాలి. మన ఇంటికి సరిపడా కూరగాయలొస్తే చాలు అని అనిపిస్తది. మనకు ఇంక పంటలు పండించుకోవాలి అనంటే పాలీ హౌస్‌లో పండించుకోలేము. అంటే నువ్వులైనా గానివ్వండి, లేకపోతే జొన్నలైనా గానివ్వండి, అటువంటి పంటల్ని పాలీ హౌస్‌లో గ్రో చేసుకోలేము. అందుకోసం అని చెప్పి నేను ఇంతవరకు ధైర్యం జేయలేదు. మేము ఇక్కడైతే బెండకాయలు, తర్వాత గోరుచిక్కుడుగాయలు, తర్వాత చెట్టు చిక్కుడు ఇలాంటివన్నీ వేసుకుంటూ ఎళ్తున్నాము. ఇట్లా గడ్డి వేసే వేసుకుంటున్నామనమాట. ఎండ తీవ్రత నుంచి కాపాడడం కోసం. సెంచురీ దగ్గర ఎప్పుడూ నీళ్లు పడుతూ ఉంటాయి కాబట్టి పుదీనా
వేసుకున్నాము. చాలా బాగా వస్తుంది. టమాటా నారునైతే మార్నింగ్ నాటలేదు. ఎందుకంటే మధ్యాహ్నం వేడికి చచ్చిపోతుందేమో అని ఇక్కడ నీళ్ళ దగ్గర పెట్టి ఈవినింగ్ వేద్దామని చెప్పి ఇంకెళ్ళిపోయాము. మామిడి తోటలో మాత్రం చాలా చల్లగా ఉంటదనమాట. మామిడికాయలు ఇట్లా కలర్ మారాయి. కాకపోతే ఇవి ఇంకా పాకానికి రాలేదు. ఎందుకంటే మేము ఈసారి కవర్స్ పెట్టామనమాట. పేపర్ కవర్స్ పెట్టడం వల్ల ఆ కలర్‌లో ఉన్నాయి. మధ్యాహ్నం ఆవులకు కొద్దిగా గడ్డి వేస్తున్నాడు గోవింద్. ఆవులను, ఎద్దులను చూసుకోవడం అంత ఈజీ పని అయితే ఏం కాదండి. మాకు కూడా చాలా ఆవులు, ఎద్దులు అయిపోయాయి. మొత్తం 8 అయ్యాయన్నమాట. అసలు వాటి గడ్డి ఖర్చు కానివ్వండి, ఇంకా వాటి మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా ఎక్కువగానే ఉంటది. అంత ఖర్చయినప్పటికీ ఒక మంచి పనిని చేస్తున్నాము అన్న సంతృప్తి అయితే మనసుకుంది. భైరవా! దా రాధమ్మా, రాధమ్మా, ఇక్కడ మేము తెంపుతున్న మామిడికాయలు ఏమాత్రం పండుకు పనికిరావండి. ఇవి బాగా పుల్లగా ఉంటాయన్నమాట. ప్రతి సంవత్సరం విపరీతమైన కాపొస్తదనమాట. అయితే మేము ఈ సంవత్సరం ఏమనుకున్నామంటే ఆమ్చూర్ పౌడర్ చేయాలి. తర్వాత మామిడి ఒరుగులు పెట్టాలి అని అనుకున్నాము. అయితే ఈ సంవత్సరం అసలు కాపు లేదు. ఇదొక్క చెట్టుకు మాత్రం ఒక్క 5, 6 కాయలు ఉన్నాయన్నమాట. అంటే ఈ రకం కాయలతో మేము ఆమ్చూర్ పౌడర్ చేయాలి అని అనుకున్నాము. అయితే ఒక 10 కాయలేమో ఉన్నట్టున్నాయండి. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి మేము కొన్ని హార్వెస్ట్ చేసి మామిడి ఒరుగులు, ఆమ్చూర్ పౌడర్ చేద్దామని హార్వెస్ట్ చేస్తున్నాము. అన్ని మామిడికాయలను కడిగి మంచిగా కొద్దిగా ఆరబెట్టిన తర్వాత చెక్కు తీసేసి మామిడి ఒరుగులు పెడదామని అనుకున్నాము. మేము ఎన్నో అనుకున్నాము ఈ సంవత్సరం. మేమే గాకుండా కొంతమందిని ఎవరినైనా బయట నుంచి వర్కర్స్‌ని హైర్ చేసుకొని, ఈ సంవత్సరం ఆమ్చూర్ పౌడరు, తర్వాత మామిడి ఒరుగులు, ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని అనుకున్నాం. ఎవ్వరికీ ఈ సంవత్సరం లీజ్‌కి ఇవ్వలేదనమాట. మా సొంతంగానే మేము అమ్మాలి అని అనుకున్నాం. కాకపోతే ఈసారి నేచర్ ఏమాత్రం సహకరించలేదు కాబట్టి మామిడి క్రాప్ అనేదే లేదు మాకు. అసలు మా వరకు తినడానికి వస్తాయా? లేదా? అన్నది గూడా ఒక పెద్ద డౌటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా వడగళ్ళ వాన గానీ, తర్వాత ఏదైనా వర్షం పడిందనుకోండి, ఆ క్వాలిటీలో తేడా వస్తాయి. తర్వాత రాలిపోతాయి కూడా. సన్నగా చిప్స్ మాదిరి తురిమేసుకుంటున్నాము. ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్‌కి తొందరగా ఎండాలంటే బాగా పల్చగా ఉంటే బావుంటది గదా! అని చెప్పేసి ఇట్లా తురుముకుంటున్నాము. తురిమి బాగా ఎండిపోయిన తర్వాత అప్పుడు పౌడర్ చేసుకుందాము. ఏదైనా చాట్‌లో గానీ, వేటిలోనైనా గానీ అట్లా పౌడర్ చల్లుకుంటే చాలా బావుంటది. మనకు కూడా విటమిన్ సి సోర్స్ అనేది గూడా బావుంటది గాబట్టి కొంతమందికి చింతపండు తీసుకోవడం వల్ల అసిడిటీ గానీ, స్టమక్ బ్లోటింగ్ అవ్వడం గానీ, అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! మనం ఇట్లా డ్రైడ్ మ్యాంగోస్‌ని పప్పులో గానీ, తర్వాత వేటి కూరల్లో గానీ, అట్లా కలిపి చేసుకోవడం వల్ల టేస్టు బావుంటుంది. తర్వాత ఈ మంచిగా మనకు పులుపు అనేది గూడా అందుతది. తర్వాత అసిడిటీ కూడా ఉండదు అని అంటున్నారు. నేను గూడా ఫస్ట్ టైమ్ అనమాట మామిడి ఒరుగులు పెట్టడం గానీ, ఆమ్చూర్ పౌడర్ చేయడం గానీ. ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు ఆ థాట్ రాలేదు. బట్ ఈ ఇయర్ చేయాలనుకున్నాం కానీ క్రాప్ లేదు. నేను యాక్చువల్‌గా ట్రైపాడ్ తీసుకుపోవడం మర్చిపోయాను ఫామ్‌కి. ఇంకా ఒక చేయితో వీడియో తీసుకుంటూ, ఒక చేయితో ఇట్లా కట్ చేస్తున్నాను.
కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఆరబెట్టుకుంటే మామిడి ఒరుగులనేవి నల్లబడవంట. నాకు పార్వతమ్మ చెప్పింది. యాక్చువల్లీ మా ఇంట్లో గూడా ఎవ్వరు చెయ్యరు. మామిడి ఒరుగులు గానీ, ఆమ్చూర్ పౌడర్ గానీ. కాబట్టి నాకు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. పార్వతమ్మ వాళ్ళు చేసుకుంటారంట అట్లాగా. వాళ్ళ ఊర్లో మొత్తం ఇదే వ్యాపారం ఉంటదంట అండి. సమ్మరొస్తే మామిడికాయలని ఇట్లా కట్ చేయడం, ఒరుగులు చేయడం, ఒక పెద్ద బ్యాగులకి నింపేసి ట్రక్కులు, ట్రక్కులు పంపిస్తారంట. అంటే అవి నార్త్‌కెళ్ళిపోతాయంట. అట్లా చేస్తారంట. సో, నేను అయితే ఈ సంవత్సరం ఇట్లా పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు మనము సీజన్‌లో మామిడికాయ రానప్పుడు డ్రైడ్ మ్యాంగో యూజ్ చేసి ఏవైనా వంటలు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇట్లా చేసుకుంటున్నాను. మాకు ఇంట్లో ఎండ బాగా వస్తది గదా! అయితే కోర్ట్‌యార్డ్‌లో ఇట్లా చాప ఏసి, వైట్ క్లాత్ ఏసి మంచిగా మొత్తం ఇట్లా పల్చగా మొత్తం మామిడికాయలన్నీ వేసి, మళ్ళీ క్లాత్ వేసి కప్పేస్తే ఒక వారం రోజులకి ఎండిపోతాయి గదా అని ఇట్లా వేస్తున్నాము. అయితే ఆమ్చూర్ పౌడర్ కోసం చిప్స్‌లాగా తురుముకున్నాం గదా! వాటిని గూడా కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి, కొంచెం వాటర్ స్క్వీజ్ చేసి, ఇట్లా మొత్తం పల్చగా పోసుకొని, మొత్తం ఎండబెట్టుకుంటున్నాము. టమాటా నారైతే ఉదయం పెట్టుకోలేదు. ఎందుకంటే మధ్యాహ్నం వేడికేమైనా చచ్చిపోతుందా అని చెప్పి, ఇట్లా నీళ్లు మొత్తం వదులుకుంటున్నాము. కింద గూడా బెడ్ మీద డ్రిప్ పైపేసుకున్నాం. కింద నీళ్లు వదులుకొని, భూమి కొద్దిగా చల్లగయిన తర్వాత నారు బెట్టుకోవాలని అనుకున్నాము. ఇన్ని మెజర్స్ తీసుకున్నా కూడా ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక నారైతే చనిపోతుంటది అక్కడక్కడ. కానీ తప్పదు. ఎందుకంటే సమ్మర్‌లో గూడా చాలామంది కూరగాయలు అడుగుతున్నారు గాబట్టి, తర్వాత మాకు ఇంటికి కావాలి కాబట్టి, మేము గూడా కొన్ని కూరగాయలైతే వేసుకుంటున్నాము. టమాటా నారు పెట్టిన తర్వాత కూడా గడ్డితో క్లోజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ తడి మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటున్నాము. మల్చింగ్ చేయడం వల్ల ఏంటంటే కింద గూడా మంచి సూక్ష్మజీవులనేవి బాగా డెవలప్ అవుతాయి. బాగా డెవలప్ అయితే వాటికి కూడా అంటే మట్టి గుల్లగా అవుతుంది కాబట్టి కొంచెం మల్చింగ్ వేసుకుంటున్నాము. ఇవే కాకుండా మేము నాటు కార్న్ ఉంటది గదా! దేశవాళీ కార్న్ మొక్కజొన్న అవి కూడా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మొక్కజొన్న కొద్దిగా పెద్దగవుతే మనకు టమాటాకి నీడలాగా ఉంటుంది అని చెప్పేసి టమాటాకు మధ్యలో కొన్నేమో అటువైపు, ఇటువైపు అన్నీ కొద్దిగా ఎక్స్‌పెరిమెంట్ లాగా పెట్టి చూస్తున్నాను. దేశవాళీ ఎర్ర మొక్కజొన్నను నేను ఒక సంవత్సరం అక్కడక్కడ ఒక 4, 5 మొక్కలేసాననమాట. దాని టేస్ట్ మాత్రం ఇంకసల నిజంగా చాలా వండింది. అందుకని నేను ఈ సంవత్సరం రెడ్డే గాకుండా వైట్ అని, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కార్న్, మల్టీ కలర్ కార్న్ ఇట్లా అన్ని రకాలు తెచ్చి ఇక్కడ టమాటా తోటలో అయితే పెడుతున్నాను. మళ్ళీ కొన్ని రెయినీ సీజన్‌కి గూడా కొన్ని పెట్టుకున్నాము. టమాటా సమ్మర్‌లో గూడా ఈ సైజ్ రావడం అయితే నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మల్చింగ్ లాగా గోంగూరను వేయడం వల్ల ఈ ఎండతాపం నుంచి టమాటా అయితే తట్టుకోగలుగుతుందండి. లేదంటే మనము ఉట్టి టమాటానే పెట్టినామనుకోండి, దానికి కొద్దిగా వేడి అనేది ఎక్కువైపోయి మాడిపోతున్నాయి. ఇప్పటినుంచైతే ఇంకా ఎక్కువ రకాల కూరగాయలు పెంచే ఆలోచనైతే ఉంది. ఈ సమ్మర్‌లో ఆకుకూరలు మాత్రం వేయట్లేదు. ఎందుకంటే మాకు పాలీ హౌస్ లేదు కాబట్టి, ఈ ఎండకైతే రావు. కాబట్టి జస్ట్ తోటకూర, గోంగూర, చుక్కకూర ఇలాంటివి ఎండను తట్టుకొని బాగా వస్తాయి కాబట్టి, ఈ 3 రకాల ఆకుకూరలనైతే మేము వేసుకున్నాము. ఇంకా వేరే ఏ ఆకుకూరలనైతే వేయలేదు. టమాటాలైతే బానే వస్తున్నాయి. పచ్చిమిర్చి పర్వాలేదు. వచ్చినప్పటికీ పచ్చిమిర్చి కారం అనేది తక్కువగా ఉంది.
ఇది దేశవాళీ గోరుచిక్కుడు. దేశవాళీ గోరుచిక్కుడును మనము ఇలా గట్టిగా తెంపడానికి రాదు. జస్ట్‌గా ఇట్లా రౌండ్‌గా ట్విస్ట్ చేసి తీయాల్సి ఉంటది. దీని టేస్ట్ కూడా చాలా బావుంటది. దేశవాళీ గోరుచిక్కుడు గురించి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. అంత బావుంటది. మేము కొన్ని రకాల సీడ్స్‌నైతే తెచ్చుకున్నాము అని చెప్పాను గదా! దేశవాళీ సీడ్స్. వేరే చోటు నుంచి తెచ్చుకున్నాము. ఈ సంవత్సరం అవి మొలుస్తాయా లేవా అని ట్రయల్ బేస్డ్‌గా కొన్ని అక్కడక్కడ వేసాము. జర్మినేషన్ అయితే బానే ఉంది. అందుకోసమని మొత్తం ఒకేసారి వేయకుండా మళ్ళీ రెయినీ సీజన్‌లో మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, తడి బట్టలో మనము ఆకుకూరను ఇట్లా వెంటనే మూసేసుకుంటేనేమో ఫ్రెష్‌గా ఉంటున్నాయి. అదే ఆకుకూరను తెంపి పక్కన పెట్టుకుంటేనేమో, తడి బట్ట లేకుండా పక్కన పెట్టుకుంటేనేమో అవి వాడిపోతున్నాయి. అందరూ అనుకుంటారు ఇవి ఎప్పటివో అనుకుంటారు. ఫ్రెష్ అనేది మనం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామో, ఎప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నామో అన్నది ఇంపార్టెంట్ కానీ, మనం దాని రూపును చూసి, దాని అందాన్ని చూసి, కూరగాయ అందాన్ని చూసి మనం ఫ్రెష్ అనుకుంటే మనం మోసపోయినట్టే. ఆకుకూరల మీద అక్కడక్కడ హోల్స్ ఉన్నా మనకి ఏమీ నష్టం జరగదు. పురుగు తిన్నంత తిని మిగిలింది మనం తింటే బానే ఉంటది. పురుగు చనిపోవాలని చెప్పి పెస్టిసైడ్స్ కొడుతున్నాము. ఆ పెస్టిసైడ్స్ కొట్టిన ఆకుకూరల్ని మనం తినడం వల్ల మన పరిస్థితి ఏంటో చూడండి. ఆ పురుగుకి ఏ గతి పట్టిందో మనకు అదే గతి పడుతది. అందుకని అప్పుడప్పుడు చిన్న చిన్న హోల్స్ ఉన్నా, ఎక్కడైనా కొద్దిగా పుచ్చులున్నా అంతగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకనిపిస్తది. ఎవరి ఉద్దేశ్యం వాళ్ళది. బట్ నా ఉద్దేశ్యం అయితే అది. మన ఆలోచన విధానంలో కూడా కొద్దిగా మార్పు వస్తే చాలామంది రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపుకు మళ్ళుతారు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.